ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, ప్రముఖ మాజీ న్యాయమూర్తి రామకృష్ణ గారికి, మిత్రులు కనపర్తి శ్రీనివాసరావు గారికి, వీక్షకులందరూ కూడా శుభ మధ్యాహ్నం. సార్ నమస్తే. మీరు చాలా స్పష్టంగా చెప్పారు పవన్ గారు. అందుట్లో మీరు చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అవన్నీ సాక్ష్యాధారాలతో సహా ఈరోజు ప్రజలందరికీ కూడా వాస్తవాలు ఒక్కోటి కూటమి ప్రభుత్వం తెలియజేస్తా ఉంది. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే మిథున్ రెడ్డి. ఎవరి మిథున్ రెడ్డి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు. అలాగే జగన్మోహన్ రెడ్డికి బాగా కావలసిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు రాజకీయంగా కావచ్చు, ఢిల్లీ స్థాయిలో కావచ్చు, ఆర్థికంగా మొత్తం చూసుకోవడానికి వీళ్ళకి అప్పచెప్పాడు. అట్లాగే రాష్ట్రాన్ని కూడా వీళ్ళకి అప్పచెప్పేశాడు తండ్రి కొడుకులకి. ఈ యొక్క మద్యమే కాదు, ఇసుక కావచ్చు, గనులు కావచ్చు, విద్యుత్ కావచ్చు, దానికి సంబంధించిన ఏముండా కూడా మిథున్ రెడ్డిదే ప్రధాన పాత్ర అనేది ప్రపంచానికి అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలి, ఎలా చేయాలి, ఎక్కడెక్కడ డబ్బులు అందజేయాలి, ఆ వచ్చిన డబ్బులు ఏ విధంగా దాడి మళ్లించాలి, ఎవరికి అందజేయాలని చెప్పని మొత్తం చూసుకున్న వ్యక్తిగా మిథున్ రెడ్డి పేరు ఈ రోజు ప్రముఖంగా వినపడుతుంది. సిట్టు చాలా వరకు ఎందులేండి 100% కూడా సిట్టు దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ రోజు పొందుపరుచుకొని న్యాయస్థానం కాస్త వెలుసుబాటు ఇచ్చింది కాబట్టి ఇప్పటి వరకు వీళ్ళని అదుపులో తీసుకోకుండా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దీన్ని దారి మళ్లించడానికి అంతిమంగా ఇందాక మీరు చెప్పారు, పేరు చెప్పలేకపోయారు. ఆయన ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి గారు, వారి సత్యమణి భారతిరెడ్డి గారు, ఇద్దరు పేర్లు చెబుతున్నారు. మీకు కొంచెం ఇబ్బంది ఏమో. ఇప్పుడు మామూలుగా ప్రపంచం మొత్తం వాళ్ళ గురించే చెప్పుకుంటా ఉంది. ఎందుకంటే దీన్ని గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే మానవీయ కోణంలో కూడా ఆలోచించాలి దీన్ని పవన్ గారు. చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే రమారమి 30,000 మంది ఈ మద్యానికి సంబంధించి కల్తీ మద్యాన్ని తాగి ప్రాణాలు కోల్పోయారు ఆంధ్ర రాష్ట్రంలో. 2019 నవంబర్ నుంచి మొదలు పెట్టుకుంటే వాళ్ళు పరిపాలన దిగిపోయేంత వరకు కూడా. అలాగే సుమారు 30 లక్షల మంది వైద్యశాలల చుట్టూ ఇప్పటికీ తిరుగుతానే ఉన్నారు. మరి దానికి ఎవరు బాధ్యులు? ఒకటి కాదు, రెండు కాదు, ఇంతమందికి. ఒక వ్యక్తిని హత్య చేస్తేనే, ఇప్పుడు న్యాయమూర్తి గారు చెప్పాలా, ఒక వ్యక్తిని హత్య చేస్తేనే అతనికి 12 సంవత్సరాలు కావచ్చు, లేకపోతే ఉరి తీయమని చెప్పని ఈ రోజు న్యాయస్థానాలు చెప్తా ఉన్నాయి. మరి అలాంటి ఇంతమంది చావు కారకులైనటువంటి వీళ్ళని ఏ విధమైనటువంటి శిక్షలు వేయాలి, ఎన్ని సంవత్సరాలు శిక్షలు వేయాలి, ఎన్నిసార్లు ఉరి తీయాలి, ఇది కూడా ఆలోచించుకోవాలి. ఎవరిని తీయాలి, ఎవరికి వేయాలి, అది కూడా నిస్సందేహంగా ఎవరైతే దీనికి కారకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే బాలాజీ గోవిందప్ప కావచ్చు, లేకపోతే ధనుంజయ రెడ్డి కావచ్చు, యువైఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, దానికి సంబంధించిన చాణక్య కావచ్చు, రకరకాలుగా వాళ్ళకి ఏదైతే అనూష అనే వ్యక్తి ఏ విధంగా అయితే వీళ్ళకి సమాచారం అంటే ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేసిందో ఆమె కావచ్చు, వీళ్ళందరినీ కూడా దీంట్లో ప్రధాన ముద్దాయిలుగా చేర్చాలి. ఇప్పటికే చేర్చారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇది మరి న్యాయపరంగా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది న్యాయమూర్తి గారు చెబుతారు. నా యొక్క అభిప్రాయం, ప్రజల అభిప్రాయం మీకు స్పష్టంగా చెబుతున్నాను. 30,000 మంది చనిపోవడానికి కారకులైన వీళ్ళు రమారమి 1,00,00,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పి దీంట్లో ఈ రోజు ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే 653 మద్యం దుకాణాల్లో ఏ విధమైనటువంటి లెక్కలు అందజేయకుండా గతంలో 90 రూపాయలకు అందజేసింది వీళ్ళు 250 రూపాయలకు అమ్ముకుంటూ ఆ ధనం ఏమైపోయింది, ఆ ధనం ఎక్కడికి వెళ్ళిపోయింది? వీళ్ళకు సంబంధించిందే 63% వాళ్ళకు సంబంధించినటువంటి ఈ మద్యం తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే తయారు చేయించుకొని అవి మాత్రమే అమ్మేసి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే పవన్ గారు, భారతదేశంలో అన్ని చోట్ల దొరికే ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు దొరకట్లేదు? రెండోది, అప్పటి వరకు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఇంత గొప్పగా ఉంటే మరి మిగిలిన రాష్ట్రాల్లో ఈ యొక్క ఏదైతే వీళ్ళు తయారు చేశారో ఆ మద్యాన్ని మిగిలిన రాష్ట్రాలు ఎందుకు తీసుకోలేదు, ఎందుకు అమ్మలేదు? రెండోది, ఇక్కడ సంబంధించినంత వరకు ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటిది 1,18,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పని, అంటే అమ్మకాలు జరిగితే దాంట్లో సుమారు 30,000 కోట్ల రూపాయల పైన కుంభకోణం జరిగిందని చెప్పని స్వయాన ఇప్పుడున్నటువంటి రాజమండ్రి లోక్సభ సభ్యురాలు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు స్వయంగా ఆర్థిక మంత్రి గారికి అలాగే హోంమంత్రి గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వటం కూడా జరిగింది, ఆధారాలతో సహా. మరి ఇంత జరిగినప్పుడు 1,000, 2,000 కాదు, రమారమి వీళ్ళ చేతుల్లోకి 60-70 వేల కోట్ల రూపాయలు ఈ రోజు ముడుపులు అందాయని స్పష్టంగా అర్థమైపోతా ఉంది. ఒక కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గరే 3,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని వీళ్ళు గమనించారు అంటే మరి మిగిలిన వాళ్ళకి అధినేతకు ఎంత చేరుంటాయి? సహజంగానే ఇలాంటి ఏదైనా జరిగితే 5%, 3%, 2%, 1% మాత్రమే కింద వాళ్ళకి అందజేస్తారు.
ఆ లెక్కను చూసుకుంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు, లక్ష కోట్ల రూపాయలు Right, sir. అందినాయి అనేది ఇప్పుడు అర్థం కాని విషయం. దీనికి సంబంధించింది ఒకటే పవన్ గారు చాలా స్పష్టంగా ఉన్నారు. చెవిరెడ్డి గారు అంశాన్ని మీరు బయటకు తీసుకొచ్చారు. ఆయనకు సంబంధించిన ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఆయనకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంతో గతంలో ఆయన సాన్నిహిత్యంగా ఉండి వాళ్ళు గెలుస్తారని చెప్పి నివేదిక ఇచ్చింది, వాళ్ళతోటి అనుబంధం సాగించిన దానికి గుర్తుగా తెలంగాణలో దాచిపెట్టిన ధనాన్ని ఆ రోజు వాళ్ళు ఆంధ్రాకు తరలిస్తా ఉంటే పట్టుకోవడం కూడా జరిగింది. అది ఇద్దరి లోక్సభ సభ్యులుగా పోటీ చేసే వాళ్ళ కోసం మాత్రమే కేటాయించారు. వాళ్ళు మిగిలిన వాళ్ళకి ఎలా చేస్తారు? అందుట్లో పేర్లు బయటకు వచ్చింది ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నందిగం సురేష్. కాబట్టి ఈ విషయంలో కూడా బయటకు తీయాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. Right. ఈడీ కూడా వచ్చింది కాబట్టి అన్ని విషయాలు క్షుణ్ణంగా బయటకు వస్తాయని అయితే నేను భావిస్తున్నాను. రైట్. రామకృష్ణ గారు నమస్కారం సార్. నమస్కారం పవన్ గారు. సార్ ఏంటి అంటే ఇందాక అంకంరావు గారు అన్నట్టుగా అంటే ఖచ్చితంగా దీంట్లో ఈ